ఇంకోటి రీజన్ వై సాంస్క్రిట్ డైడ్ అవుట్ ఇస్ బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ మాట్లాడడం పెరిగితే నంబర్ ఆఫ్ ఐడియాస్ పెరుగుతాయి. పెరుగుతున్న కొద్దీ వాడు ఏం మాట్లాడుతుంది, ఎందుకంటే వీళ్ళకి స్టార్టింగ్లో రాసుకుని వచ్చేది లేదు కదా, ఒకటి చెప్పింది ఇంకోటి వింటమే తప్ప మళ్ళీ ఆడిని అడగాలి దీని అర్థం ఏంటి అని అడిగితే ఆడు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ సాంస్క్రిట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. భాష్యం అంటారు చూసారా, ఆ భాష్యాలన్నీ చెప్పుకుంటూ ఉండేది. సో ఓవర్లోడ్ అయిపోతుంది. క్లారిటీ అండ్ ప్రిసిషన్ అనేది సాంస్క్రిట్లో లేదండి. ఒక పదానికి 15 అర్థాలు ఉంటాయి, ఒక దానికి 20 అర్థాలు ఉంటాయి, ఇలా 100 కొద్ది అర్థాలు ఉంటాయి. ఇట్ ఈస్ యూస్లెస్ టు కన్వే ప్రిసిషన్. రైట్. ఒరేయ్ నాకు 4 అశ్వాలు పట్టుకురా అంటే దాని అర్థం ఏంటి మీకు క్లియర్గా చెప్పాలి. ఒరేయ్ అశ్వం అంటే ఇంకేదో అనుకున్నావు, పింజారు కుక్క, గుర్రము, అది గుర్రం అనే పదం కూడా లేదు కదా. సో అశ్వాన్ని మళ్ళీ ఇంకొక సంస్కృత పదాలను వాడి ఒరేయ్ నేను మాట్లాడేది గుర్రం గురించి, 4 కాళ్ళ గుర్రం గురించి అని చెప్పుకోసావాలి. ప్రాబబ్లీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ లాంగ్వేజ్ హస్ డైడ్ అవుట్. అన్ని అర్థాలు ఉండటం మంచిది కాదండి. ఒకటో రెండో అర్థాలు ఉంటే చుట్టుపక్కల ఉన్న కాంటెక్స్ట్ బట్టి చేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్లో లెఫ్ట్ అనే పదం ఉంది, రైట్ అనే పదం ఉంది. కాంటెక్స్ట్ బట్టి రైట్ అంటే మీరు కుడిపక్క గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి నిజమే కరెక్టే అన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నారా అనేది కనిపెట్టచ్చు. అంతేగాని ఒకదానికి 15 అర్థాలు ఉంటాయి, అందులో ఏం మాట్లాడుతున్నావు నేను ఇంకో 10 మాటలు చూపించి ఇంకో చుట్టూరా ఒక కాంటెక్స్ట్